కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, గొప్ప దేవ యేసయ్యానికి వందనాలు తండ్రి. నాయన ఈ యొక్క శుక్రవారంలో ప్రభువా మేమందరం తండ్రి నాయన నీ సందులో చేరి ప్రభువా ఆ సిలువలో మీరు పొందినటువంటి నా యొక్క శ్రమలను మేము జ్ఞాపకం చేసుకోవడానికి, వాటిని జ్ఞాపకం చేసుకున్న వారం మాత్రమే కాకుండా ప్రభువా తండ్రి వాటిని నాయన మీరు ఏ విధంగా ఎలాగైతే మీరు ప్రభువా మా కొరకు తండ్రి నాయన బలియాగమయ్యారు తండ్రి నాయన పొందుకున్నటువంటి ఆ యొక్క రక్షణను నాయన మేము కొనసాగించడానికి నాయన ఈ మాటలు మమ్మల్ని ఇంకను తండ్రి ఉత్తేజింపు చేసి తండ్రి నీ సన్నిధిలో ప్రభా నిర్దోషిగా ప్రభా నమ్మదగిన వ్యక్తిగా ప్రభా మేము జీవించడానికి సహాయం దయచేయమని మాట్లాడుతున్నది నేను కాదు ప్రభా, మీరే ఉండి నాయన సమస్తం నాయన మీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని మీ చిత్తములు మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? ఈ గుడ్ ఫ్రైడే సమయంలో దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు, అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అన్న చాలా చక్కగా మొదటి 1-2 వచ్చిన అదే మాటలు మాత్రమే చెప్పుకోకుండా చాలా స్టార్టింగ్ నుంచి అంటే ఆదాము అవ్వ గురించి అక్కడి నుంచి అలా కంటిన్యూ చేసుకుంటూ తర్వాత మరలా ఆయన అసలు ఎందుకు మరణించాల్సి వచ్చింది మన కోసమని చాలా క్లుప్తంగా చాలా క్లియర్గా అన్న మనకి చెప్పారు. సో దాన్ని బట్టి అన్నకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా మనం 3-4 వచనాలు మనం ధ్యానం చేసుకోముందు మనం ఇక్కడ 3 మాటలు మనకేముంటుంది? యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పెను. తరువాత శిష్యులను చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటకు చేర్చుకొనెను. ఈ 3 వాటలో మనము ఇక్కడ యేసుప్రభు గారు ఆ సిలువలో అప్పటిదాకా చాలా శ్రమలు పొందారు. అంటే ఆయన శ్రమ పడడం ముందు రోజు అంటే గురువారం రాత్రి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన తీసుకుని పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కదా, అక్కడి నుంచే ఆయన తీసుకెళ్ళిపోవడం. తర్వాత 9 గంటల నుంచి ఆయన్ని ఆయన గురించి తీర్పు చెప్పడం జరిగింది. ఆ తీర్పు చెప్పడం తర్వాత ఏం జరిగింది? ఆయన కొరడాలతో కొట్టారు, తర్వాత మాటలతో దూషించారు, తర్వాత సిలువని మోసుకుంటూ గొలగతా కొండపైకి మోసుకుంటూ తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా శ్రమలు అనుభవించారు. అదే రీతిగా ఆయన సిలువ వేసిన తర్వాత కూడా ఏం చేశారు? దాంతోపాటుగా ముళ్ళ కిరీటాన్ని ఆయనకి ధరింపచేశారు. అవునా కదండి? సో ఆయనకి చాలా అంటే శారీరకంగా చాలా బాధలు ఆయన అనుభవించారు. చాలా బాధలు అనుభవించినప్పటికీ కూడా సిలువలో ఆయన అల్లాడుతూ ఒక రెస్పాన్సిబిలిటీని గుర్తు చేసుకున్నారు. అంటే ఏంటి? ఆవిడ నా తల్లి అని చెప్పి అప్పటి వరకు ఆయన ఉన్నారు కాబట్టి నేను వెళ్ళిపోతే నా తల్లిని ఇంకెవరు చూసుకుంటారు అనే ఉద్దేశంతో ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి యోహాను తన శిష్యుడికి ఏం చెప్తున్నారంటే ఇదిగో నా తల్లిని నువ్వు చూసుకోండి అని చెప్పి ఆయన చక్కగా చెప్తున్నారన్నమాట. సో మనకి ఏంటంటే మనకి ఈ లోకంలో మనం ఆలోచిస్తే మనకి ఏదైనా చిన్న శ్రమ కలిగితే మనం ఏమనుకుంటాం? ఎవరన్నా వచ్చి ఏదైనా హెల్ప్ చేయరా బాబు అంటే మనం ఏమంటాం? ఆగరా బాబు, నాకు ఇప్పటికే ఇలా అయిపోయింది, నేనేం చేస్తానని చెప్పి అంటాం. అవునా కదండి? అంటే దేవుడు అక్కడ అలా లేరనమాట. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులుగా మన మీద ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆయన ఒక ఫుల్ఫిల్ చేశారనమాట. సో దీంతో పాటుగా కాకుండా ఇంకేం చేశారంటే ఆయన జన్మనిచ్చినందుకు అలాగే మనం కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రులు కూడా మనకి జన్మనిచ్చారు. జన్మనిచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? మన పనిలో మనం బిజీ అయిపోతాం. సో బిజీ అవ్వడం కాకుండా మనం ఏం చేసుకుంటామంటే మనం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా మనం చూసుకోవాలి. అదేవిధంగా మనం తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయడం అంటే వాళ్ళ వృద్ధాప్యంలో వచ్చినప్పుడు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటికి అవసరాలు వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి, వాళ్ళని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే నిర్గమాకాండము మనకి ఆజ్ఞ ఇచ్చారు. 20వ అధ్యాయము 12వ వచనంలో ఏమని ఉంటుందండి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు
నీ తల్లిని తండ్రిని సన్మానించుము. అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఏంటంటే ఇది ఆయన చెప్పిన మాట కాదు, ఒక ఆజ్ఞ కూడా మనకి చెప్పారనమాట. అంటే మనం ఈ లోకంలో మనం దీర్ఘాయుష్మంతుడిగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను మనం సన్మానించాలి. అంటే మనకి ఆ తల్లిదండ్రులు మనకి సన్మానించడం అంటే ఎలాగైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి వివాహం అయిన తర్వాత మనకి భార్య వస్తుంది. సో భార్య వచ్చిన తర్వాత మనకి పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లోడు చిన్నప్పుడు కాడ నుంచి వాడిని పెంచుతూ ఉంటారు, అన్న కదండి. చిన్నప్పుడు పెంచుతుంటారు. అంటే ఒక్కసారి భార్య భర్త వాళ్ళ ప్రేమతో వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుమారుడు పుట్టిన తర్వాత వాడి ప్రేమ అంతా కూడా ఏమైపోతుందంటే వాళ్ళ ప్రేమ అంతా కూడా వాళ్ళ పుట్టిన పిల్లల మీదకి షిఫ్ట్ అయిపోతుంది, అవును కదండి. వాళ్ళ ప్రేమ అంతా కూడా వాళ్ళ మీదకి షిఫ్ట్ అయిపోతుంది. సో వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటిదాకా వాళ్ళకు ఉన్నటువంటి చాలా గోల్స్ ఉంటాయి. మనం ఇలా ఉండాలి, లేకపోతే అలాగే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి షికారు చేయాలి, ఇలా చేయాలని చెప్పి అనుకుంటాం. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ప్రేమ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకేమవుతుంది? వాళ్ళు ఏడుస్తుంటారు, చిన్నపిల్లలు ఏడుస్తుంటారు కదండి. వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారు? సాక్రిఫైస్ చేస్తారు. అంటే నిద్ర వాళ్ళ పాపం డిస్టర్బ్ అవుతుంది, మిడ్ నైట్లో లేస్తారు, ఒక హెల్త్ బాగోకపోతే వాళ్ళని తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళడం, ఇవన్నీ చేస్తారు, అన్నా కదండి. సో దీంతో పాటుగా కాకుండా వాళ్ళు ఏమనుకుంటారు? మేము ఇంకా మంచిగా ఉండాలి, అంటే మేము ఇంకా ఉండాలని చెప్పి అనుకుంటారు. కానీ ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నేను అలాగా సెటిల్ అవ్వలేదు, ఏమనుకుంటారండి? నేను అలాగా సెటిల్ అవ్వలేదు, సో నాకు పుట్టిన పిల్లల్ని నేనేం చేయాలి? ఇంకా నేను మంచిగా వాళ్ళని తీర్చిదిద్దాలని చెప్పి తల్లిదండ్రులు తాపత్రయపడతారు. అంటే ఒక తల్లిదండ్రులుగా మనకి ఎంత మనం తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే మనల్ని ప్రేమించినటువంటి మన దేవాదేవుడు మనందరి కోసం, అంటే నీ గురించి నా గురించి అని కాదు, ఈ లోకంలో ప్రతి ఒక్కరి కోసం ఆయన తన రక్తాన్ని ఏం చేశారు? చిందించారు. అంటే మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని కొనసాగించాలి. కొనసాగించడం అంటే ఏంటండి? ప్రతిరోజు చర్చికి వచ్చి వెళ్ళిపోవడము, లేకపోతే సండే వచ్చి వాక్యం వినడం, అది కాదు. అది కాకుండా తల్లిదండ్రులు సన్మానించడం అంటే ఏంటి? తల్లిదండ్రులు సన్మానించడం అంటే ప్రతిరోజు ఒక సాల్వ తెచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చైర్లో సాల్వ కప్పడం అంటే సన్మానించడం అంటే కాదు కదా. లేకపోతే ఐ లవ్ యూ డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అంటే ప్రతిరోజు చెప్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ రోజు ఒకసారి చెప్పారనుకోండి, మొదటి రోజు వచ్చి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పారనుకోండి, ఓకే బాగానే ఉంటుంది. చైర్ వేసాడు, చైర్లో కూర్చోబెట్టారు, చైర్లో కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని సన్మానం చేశారు. అలా రెండో రోజు కూడా సన్మానం చేశారు, మూడో రోజు కూడా సన్మానం చేశారు, నాలుగో రోజు సన్మానం చేశారు. సన్మానం చేయడం అంటే ఇదేనండి? సన్మానం చేయడం అంటే ఏంటి? సన్మానం చేయడం అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నాను, యూత్ పిల్లలు. తల్లిదండ్రులు సన్మానం చేయడం అంటే ఏంటి? ఏంటమ్మా? ఏంటి? వాళ్ళ అవసరాలు తీర్చారు. ఇంకా యూత్ పిల్లలు చెప్పాలి, సన్మానించడం అంటే ఏంటి? ఏదమ్మా? తల్లిదండ్రుల మాట వినాలి, ఇంకా రావాలి. ఏం చేయాలి? యూత్ పిల్లలు చెప్పట్లేదు, పెద్దలు చెప్తున్నారు. సన్మానించడం అంటే ఏంటి? అంటే నా తల్లి నా తండ్రికి నాకు జన్మనిచ్చారు అంటే ప్రతిరోజు సాల్వ తీసుకొచ్చి కప్పితే వాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమైనా ఉంటుంది చెప్పండి? సాల్వ తీసుకొచ్చి కప్పడం, ప్రతిరోజు ఐ లవ్ చెప్పడం, దానివల్ల వాళ్ళకి ఏమన్నా ఉంటుంది? అంటే ఓకే నా బాబు ఏదో చేస్తున్నాడని చెప్పి అది డైలీ ఏమీ చేయకోకుండా వచ్చి సాల్వ కప్పడం ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి ఏముంటుంది? ఏంట్రా బాబు డైలీ ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నావు, ఇదేనా సన్మానించడం అంటే మనం అనుకుంటాం. కానీ అది కాదు. సన్మానించడం అంటే వాళ్ళు నీకు ఇచ్చిన లైఫ్ని ఫుల్ఫిల్ చేయడం అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకి ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని మనం కేర్గా చూసుకోవాలి, చాలా కేర్గా చూసుకోవాలి. వాళ్ళ వృద్ధాప్యంలో కూడా మనం ఏం చేయాలో వాళ్ళని విడిచిపెట్టుకోకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏంటంటే చిన్నప్పుడు మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం చాలా క్వశ్చన్స్ చేస్తుంటాం. నాన్న అదేంటి, నాన్న ఇదేంటి, నాన్న అదేంటి, నాన్న ఇదేంటి అన్నప్పుడు చాలా ఓపికగా బాబు అది కాకి, అది పిల్లి, ఇది కుక్క అని అందరూ చెప్తారు, అవును కదండి. సో అని చెప్పినప్పుడు మనం ఇప్పుడు కూడా తల్లిదండ్రులు ఏమన్నా కోపడరా, వెళ్ళరా పక్కకి వెళ్ళరా, ఏంటో నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడుగుతా, ఏం చెప్పారా మీకు? ఏమీ చెప్పలేదు. ఏం చెప్పారు? అది కాకి, నువ్వు ఇలా ఉండాలి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పారు. అంటే చాలా ఓపికగా చెప్పారు. అదేవిధంగా మన తల్లిదండ్రులు కూడా మన వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఏదన్నా
అవసరం ఉన్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఏదైనా చేసినప్పుడు వాళ్ళ మీద మనం ఏం చేయాలండి, గొడవ పడకూడదు, కోపగించకూడదు. వాళ్ళు ఏంటంటే ఎలా అయిపోతారంటే వాళ్ళ వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు చిన్నపిల్లలాగా అయిపోతారు. సో మనం ఎలా ట్రీట్ చేయాలంటే ఒక చిన్న పిల్లలాగా వాళ్ళని ట్రీట్ చేయాలి. నీకు తెలీదు మీ తల్లిదండ్రులు నేను చిన్నప్పుడు ఎలా పెంచారో, అవునా కదండి? వాళ్ళు ఎలా పెంచారో నీకు తెలుసా? అంటే మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మనల్ని ఎలా పెంచారో మనకేం తెలుసా? తెలీదు. అంటే మనకు ఎలా తెలుస్తుందంటే మన తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ వృద్ధాప్యం ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ని బట్టి మనం దానికి ఈక్వల్గా చేసుకుంటే, ఓహో మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఇలాగే మేము అలా అల్లరి చేసామో. వాళ్ళు అల్లరి చేయకపోయినా మనం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరాలు అడుగుతారు, లేకపోతే అలా ఉండరా, లేకపోతే చెప్పిన మాటని చెప్పడం అలాగా చేయడం అలా రిపీట్ చేస్తుంటారు. లేకపోతే ఏదైనా మర్చిపోతుంటారు, రిపీట్ చేయకుండా కొన్ని విషయాలు వాళ్ళు గుర్తులేని విషయాలు కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు మనం ఏం చేయాలి, చాలా ఓపికగా మనం ఏంటంటే చెప్పాలన్నమాట. సో ఇవన్నీ మనం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఇంకేం చేయాలి, మనకిచ్చిన తల్లిదండ్రులు మనకు లైఫ్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంకా మనం ఎలా తీసుకెళ్ళాలంటే ఒక మంచిగా తీసుకెళ్ళాలి. అంటే నీ కోసం మన తల్లిదండ్రులు మన కోసం వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు. ఏం చేశారంటే సాక్రిఫైస్ చేయడం అంటే మనం చదువుకోవాలని చెప్పి, లేకపోతే మనం బాగా సెటిల్ అవ్వాలని చెప్పి వాళ్ళు ఏం చేశారు, కష్టపడ్డారు. అవునా కదండి? కష్టపడ్డారు, లేకపోతే అవమానపడ్డారు, అప్పులు చేశారు, చాలా శ్రమలు పొందారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా బాధలు అనిపించారు, చాలా వేదన అనిపించారు. అవునా కదండి? సో ఇవన్నీ చేసి మనల్ని వృద్ధిలోకి తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయకూడదు, వాళ్ళని వదిలిపెట్టకూడదు. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్? నేను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇదొక ఆజ్ఞ, తల్లిదండ్రులని ప్రేమించండి, సన్మానించండి అని చెప్పారు. కాబట్టి ఆ సన్మానించడం అంటే దేవుడికి విధేయత రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని కేర్గా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే గ్రాటిట్యూడ్గా మనం ఏం చేయాలంటే చూసుకోవాలి. అంటే పొందుకున్నటువంటి యొక్క లైఫ్ని చాలా చక్కగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. దాన్ని అలా చెప్పారు. అలాగే మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఒక చిన్న గ్రామంలో ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు ఉన్నప్పుడు వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనమాట. ఆ బాబు చనిపోతున్నప్పుడు ఏమైందంటే ఆ బాబుని వాళ్ళమ్మ నువ్వు అలా ఉండకూడదురా అని చెప్పి చాలా కష్టపడి చదివించింది. ఇంట్లో పనులకి వెళ్ళింది, తర్వాత పొలాల పనులకి వెళ్ళింది, తర్వాత చాలా బాగా చదివించింది. అంటే బాబుని బాగా సెటిల్ చేయాలని చెప్పి బాబు బాగా చదువుకున్నాడు. తర్వాత వేరే పట్టణంలోకి జాబ్ చేయడానికి వెళ్ళిపోయాడు. జాబ్ చేయడానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన జాబ్ చేస్తున్నాడు. 1-2 సంవత్సరాల్లో అమ్మని చూసుకుంటూ వచ్చి తర్వాత బాగా బిజీ అయిపోయాడు అన్నమాట. లోకంలో పడిపోయి తల్లిని నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. నెగ్లెక్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఫోన్ చేస్తుంటే ఆన్సర్ చేయకపోవడం, తర్వాత ఏదైనా కావాలంటే దానికి స్పాంటేనియస్గా స్పందించకపోవడం, ఇలా చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు ఫోన్ వస్తుంది అనమాట. అలా కంటిన్యూ జరుగుతున్నప్పుడు ఒక ఫోన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ మమ్మీ సీరియస్గా ఉందని చెప్పి అంటాడు. అని చెప్పిన తర్వాత వాళ్ళు బయలుదేరి ఇంటికి వచ్చేసరికి వాడు మదర్ చనిపోతాడు అనమాట. అప్పుడు ఏడుస్తాడు. అప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏమైనా ఉందంటారా? ప్రయోజనం అసలు ఏమి ఉండదు. అంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఆ లైఫ్ని ఏదో మనం సెటిల్ అయిపోయాం కదా, సో మనం బాగానే ఉన్నాం కదా, వాళ్ళు పట్టించుకోకపోవడం, లేకపోతే వాళ్ళని కేర్ తీసుకోవడం అలాంటిది చేయకూడదు అనమాట. సో సన్మానించడం అంటే దేవుడు మనకి ఒక కమాండ్ ఇచ్చారు. ఇచ్చిన కమాండ్ ఏంటంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాడు. ఎలా సన్మానించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరైతే యవనస్తులుగా ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ఉండాలి. బాగా ఉండడం అంటే సెటిల్ అవ్వాలి, బాగా సెటిల్ అవ్వాలి. తల్లిదండ్రులకి మనం ఇచ్చే ఒక మంచి హ్యాపీనెస్ ఏంటంటే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒకడు బాగా సెటిల్ అయ్యాడు, ఇద్దరేమో సెటిల్ అవ్వలేదు. వాళ్ళకి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరి గురించి ఆలోచిస్తారు? ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళ గురించి అసలు ఏమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే బాగున్నాడు కదా, వాడు పర్లేదని చెప్పాను. సెటిల్ అవ్వడం గురించి వాళ్ళ యొక్క ధ్యాస ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కూడా మనకి కష్టం చేసి మళ్ళీ చూసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు ఇచ్చే రెస్పెక్ట్ ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ చిల్డ్రన్గా మనం ఏం చేయాలంటే వాళ్ళని బాగా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు చాలా బాగుండాలి. అంటే మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కదా, చాలా ఎడ్యుకేషన్ ఇస్తారు, మంచి చదువు చెప్తున్నారు. మీతో పాటు వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా మీతో పాటు పనిలోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు?
మిమ్మల్ని కూడా పనులకు తీసుకెళ్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా, అవునా కదండి? డైలీ ఎంచక వాళ్ళకి మిమ్మల్ని బడికి పంపించుకోకుండా మిమ్మల్ని ఇలాగా వాళ్ళతో పాటు పనులు తీసుకెళ్తే డైలీ వాళ్ళతో ఎక్కువగా మీకు డబ్బులు వస్తాయి, వాళ్ళకు డబ్బులు వస్తాయి. కానీ అవన్నీ చేయకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు బాగుండాలి, మీ లైఫ్ బాగుండాలి, మీరు ఉంటారు కదండి, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చదివిస్తున్నారు, కష్టపడి చదువుతున్నారు. సో చదివిస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి మీరు ఏం చేయాలంటే బాగా చదువుకోవాలి. బాగా చదువుకున్న తర్వాత బాగా సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత మీ తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి. సెటిల్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు. ఓకేనా? సో ఇది మనం కంటిన్యూ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దీన్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. ఏంటంటే తల్లిని తను ప్రేమించాడు కాబట్టి, తనకు జన్మనిచ్చింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకుని చేశారనమాట. మీ తల్లిని సన్మానించడం చెప్పినట్టు, అంటే కేర్ తీసుకున్నారు. తర్వాత యోహాన్ గారు ఏం చేశారంటే, థియోలాజియన్స్ చెప్పిన ప్రకారం ఏంటంటే, యోహాన్ గారు తర్వాత వాళ్ళ అమ్మగారిని తీసుకుని వేరే పట్టణం తీసుకెళ్ళి అక్కడ చూసుకున్నారు. తన లైఫ్ లాంగ్ కూడా ఆయన చూసుకున్నారన్నమాట. అంటే యేసుప్రభు గారు చనిపోయిన టైంలో బహుశా యేసుప్రభు అదే వారి తండ్రి గారు యేసేపు ఉన్నారు కదా, ఆయన ఉండకపోవచ్చు, వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే చనిపోయారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని చెప్పడం కోసం మనకి ఇక్కడ దీన్ని మనకి చెప్పడం జరిగిందనమాట. మీకు అర్థమైంది కదండి? ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి. మనం ఏంటంటే వాళ్ళు మనకి ఇచ్చిన లైఫ్ని మనం జాగ్రత్తగా ఉంది కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, మీ చిన్నపిల్లలు ఉన్నారో, వాళ్ళ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయొద్దు, చిన్నపిల్లల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయకూడదు అంటే ఏంటంటే వాళ్ళని పట్టించుకోవాలి. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసింది. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విచ్చలవిడిగా అంతా ఓపెన్ అయిపోయింది అనమాట. ఒకప్పుడు ఏంటంటే పాపం అనేది చాలా సీక్రెట్గా ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే పాపం అనేది చాలా ఓపెన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి అన్నీ చాలా వివరంగా అయిపోతున్నాయి, క్లియర్గా అయిపోతున్నాయి అనమాట. సో మీరేం చేస్తారంటే మీ యాజ్ అ తల్లిదండ్రులుగా మీ పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అవన్నీ మనం గమనించుకోవాలి. గమనించుకుంటే మీ పిల్లలు దారి తప్పిపోకుండా ఉంటారు. ఇప్పుడు బయట చూస్తుంటే చాలా యవనస్తులు అయిన తర్వాత వాళ్ళు చాలా డ్రగ్స్కి, లేకపోతే మద్యానికి, లేకపోతే సిగరెట్లకి, ఇవన్నిటికి కూడా వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ఓకేనా? సో మీరేంటంటే మేము పిల్లల్ని కనీసం కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు, లేకపోతే వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు, వాడు తీసుకుంటాడే అలా అని మాత్రం వదిలేద్దండి. వాడు ఎలా తెలుసుకుంటాడు? మీరు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదా. మీరు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. అరే నువ్వు ఇలా ఉండాలిరా, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, లేకపోతే బూత్ మాట్లాడకూడదు, లేకపోతే నువ్వు ఇలాగ ఎక్కువ టైం దీనికే స్పెండ్ చేస్తున్నాము, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని నువ్వు చెప్తేనే వాడు తెలుసుకుంటాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, అబ్బా మా వాడు భలే బూతులు తిడుతున్నాడు రా, అది గ్రేట్ అనుకుంటారు. మా వాడు చాలా బాగా అంటున్నాడు, అబ్బా ఒసే అంటున్నాడు, ఓలే అంటున్నాడు, లేకపోతే ఒరే అంటున్నాడు, చిన్నప్పుడు ఒరే అని వేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. అంటే మనకి చాలా బాగుండొచ్చు, యాజ్ అ పేరెంట్స్గా ఆ మాటలు మనకి చాలా బాగుండొచ్చు. కానీ మనం ఎప్పుడన్నా మనం బయటికి వెళ్తే ఏమవుతుంది, వాడు అలా బిహేవ్ చేస్తుంటే బయట వాళ్ళని ఒరే అలాగా అని చెప్పి బూత్ మాట్లాడుతుంటే మనకి ఎలాగ ఉంటుంది, చచ్చా ఇదేంటి ఇలాగ అయిపోయాడు, ఆగరా అని చెప్పి మనం ఏం చేస్తామని సైడ్ లాగుతుంటాం. అలా లాక్కుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇప్పటి నుంచే పిల్లల్ని మంచి క్రమశిక్షణలో మనం పెంచాలి. క్రమశిక్షణలో పెంచి మనం వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తే రేపొద్దున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. లేకపోతే మనం ఇప్పటి నుంచి వాళ్ళని క్రమశిక్షణ చేయలేదనుకోండి, వాళ్ళు ఏమవుతారు, చచ్చా మా నాన్న నన్ను సరిగ్గా పట్టించుకోలేదు, నాకు అప్పుడే మా నాన్న నాకు బాగా చెప్పుకుంటాం అయితే నాకు నిజంగా నా లైఫ్ చాలా బాగుండేది, నాకు అప్పుడే నేనేంటో అదే కరెక్ట్గా ఎలా జీవించాలో నాకు ఎవరో కూడా చెప్పుంటే నేను ఇంకా బాగుండవు అని చెప్పి ఆడు రిగ్రెట్ అవ్వకూడదు పెద్ద అయిన తర్వాత. సో ఇవన్నీ ఉండకూడదు. అంటే తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళకి విధేయత చూపిస్తూ వాళ్ళని ఏం చేయాలి, గౌరవించాలి. అట్ ద సేమ్ టైం కేర్ తీసుకోవాలి. వాళ్ళకి కృతజ్ఞతగా మనం వాళ్ళకి విధేయులుగా మనం జీవించాలన్నమాట. మీకు అర్థమైందండి? మూడో మాట అంటే మన లైఫ్లో మనం చెప్పిన మనం ప్రతిరోజు వాక్యం వింటున్నాం అంటే అది వినేసి వెళ్ళిపోవడమే కాదు, ఒక చెవితో విని ఇంకో చెవితోటి మనం వదిలిపెట్టకూడదు.
అలా అలా చేయకూడదు. వాక్యం విన్నామంటే మనం ఏం చేయాలి? హృదయాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పిన మాటలు, అదే అన్న చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, మీకు ఏదన్నా మీకు మీ హృదయానికి హత్తుకున్నట్లయితే ఇప్పుడు మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదన్నా మిమ్మల్ని ఏమన్నా పట్టుకుంటే, ఓకే నేను ఇలా ఉండకూడదు, అలా చేయకూడదు అలా అని చెప్పి డెఫినెట్గా మనం తీసుకుని దాన్ని ఫాలో అయిపోవాలి. మరలా చెప్పించుకోవడం, మరలా ఇలాగా అలా చేయాలని అని చెప్పి చెప్పించుకోవడం అది ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన కోసం ఆయన లైఫ్నే మన కోసం త్యాగం చేశారన్నమాట. అలాగే 4వ మాట కోసం మనం వెళ్తే ఏమని చెప్తున్నాను? 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావు అని అర్థము. సో ఈ 4వ మాటలో మనకి ఏమర్థమవుతుందంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. సో ఈ మాటకి మనం చూసుకోవాల్సిన అర్థం ఏంటంటే, యేసుప్రభు వారు ఒక పాపి, అంటే మన ఒక పాపిని రక్షించడం కోసం సిలువలో బలియాగం అయ్యారు. సో అప్పుడు దాకా దేవుడితోటి ఒక మంచి కనెక్షన్ కలిగినటువంటి ఆయన ఆ సమయంలో సెపరేట్ అయిపోయారు. ఎందుకు అలా సెపరేట్ అయిపోయారంటే, మనకు రావాల్సినటువంటి పాపము, అంటే మనం పొందవలసినటువంటి శిక్ష, మనం పొందవలసినటువంటి ఏముంది శ్రమలు, మనం పొందవలసినటువంటి శిక్ష అవన్నీ కూడా ఆయన మీద వేసుకుని సిలువలో మన కోసం బలి అయ్యారు. కాబట్టి ఆ సమయంలో ఏముందంటే, ఆ పాపని ఆయన మోసాడు. కాబట్టి మనకేం చెప్తున్నానంటే, దేవా నన్నెందుకు చెయ్యి విడిచిద్దు అని చెప్పి చాలా అడుగుతున్నారు అన్నమాట. అంటే వేదనతో అడుగుతున్నారు. సో ఇక్కడ ఈయన ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, మనకి ఒక రక్షణ మనకి వచ్చిందండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో మనకి చాలా వివరంగా కొన్ని వచనాలు ఉంటాయన్నమాట. ఏంటంటే, ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి నీతిమంతుడిగా జీవిస్తాడు. నీతిమంతుడిగా జీవించి వాడు ఏమీ చేయకోకుండా ఉంటాడనమాట. ఏమీ చేయకోకుండా అంటే పాపం చేయకోకుండా ఉంటాడు. పాపం చేయకోకుండా, లేకపోతే ఎవరిని బ్లేమ్ చేయకోకుండా, లేకపోతే ఎవరిని దూషించుకోకుండా, ఎవరిని కపటంగా వాళ్ళ మీద చాడీలు చెప్పుకోకుండా చాలా 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 జాగ్రత్తగా అంటారన్నమాట. అని ఏంటంటే, వ్యభిచారం చేయకోకుండా, ఎవరిని బాధ పెట్టుకోకుండా, ఎవరికన్నా రుణం ఇస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా, ఎవరికి నష్టం కలగకోకుండా, తర్వాత ఎవరైతే నీడిగా ఉన్నారో, అంటే బట్టలు లేని వారికి బట్టలు ఇస్తాం, తర్వాత అన్యాయం చేయకోకుండా ఉండడం, లేకపోతే పక్షపాతంగా ఎవరికి చేయడం అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఈ వ్యక్తి నిజంగా పరలోకానికి వెళ్తాడు. ఓకేనా? ఇది ఒక కేటగిరీ. ఇంకొక కేటగిరీ ఉన్నాడు. ఈ వ్యక్తికి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి పుట్టిన తర్వాత ఆ అబ్బాయి ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న చేసినటువంటి ఏ పనులు కూడా చేయలేదన్నమాట. ఏమీ చేయకుండా ఏం చేశాడు, వాళ్ళ నాన్న ఏదైతే చేశాడో అవన్నీ కూడా ఆపోజిట్గా చేశాడు. అందరిని దూషించడం, అందరిని తిట్టడం, అందరినీ అబాస్పాలు చేయడం, లేకపోతే వ్యభిచారం చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఓకే, అందరినీ అన్యాయంగా బాధ పెట్టడం, లేకపోతే పక్షపాతంగా తీర్పు చెప్పడం, అలాగా చేసుకుంటా చాలా వాళ్ళ డాడీ చేసినటువంటి పనులన్నీ కూడా ఆపోజిట్గా చేసుకుంటూ వచ్చాడు. ఈ అబ్బాయికి శిక్ష ఉండదా? ఉంటుంది కదండి, ఉంటుంది. అదేవిధంగా ఈ అబ్బాయికి ఇంకొక బాబు పుట్టాడు. అంటే తాతకి కొడుకు, తర్వాత కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈడొచ్చాడనమాట. ఈడొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చూశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఏం చేశాడు, బాగా జీవించలేదు. కాబట్టి వీడేమనుకున్నాడంటే, నేను మా నాన్న జీవించినట్టు జీవించుకోకుండా మంచిగా జీవిస్తానని చెప్పి ఏం చేశాడంటే, అతను ఆ పాపాన్ని వాళ్ళు చేసినట్టుగా కాకుండా చేసి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఏం చేశాడంటే మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఏం చేశాడు, మంచి క్రియలు చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో మంచి క్రియలు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయనకి శిక్ష ఉండదా? మంచి క్రియలు చేయడం తర్వాత స్టార్ట్ చేశాడు, ఆయనకి శిక్ష ఉండదా? ఉండదు. ఎందుకంటే ఆయన మంచి క్రియలు చేశారు కాబట్టి ఆయనకి ఏమవుతుంది, శిక్ష ఉండదు. కాబట్టి దేవుడు ఆయన్ని నీతిమంతుడిగా తీర్పు చెప్తాడనమాట. ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే, మనం పాపులుగా ఉన్నప్పుడు
ఎప్పుడైతే మనం చర్చికి వచ్చి దేవుడిలో రక్షింపబడిన తర్వాత, మనం ఎప్పుడైతే దేవుడిని విశ్వసించి బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పొందుకున్నటువంటి విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసాన్ని దేవుడు మనల్ని ఏం చేశాడంటే, అప్పుడు ఆ రీజన్ మనల్ని బట్టి ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా చేశాడనమాట. ఇలా నీతిమంతులుగా చేసినప్పుడు మనం ఏం చేసాము ఉంటాం, మనం అలాగా దేవుళ్ళో జీవిస్తూ ఉంటాము. దేవుళ్ళో జీవిస్తున్నప్పుడు మనం అప్పుడప్పుడు పాపాలు చేస్తుంటాం. ఈ పాపాలు చేస్తున్నప్పుడు మనం ఏమనుకోకూడదంటే, అయ్యో నేను పాపం చేశాను కదా, నేను చర్చికి వెళ్ళకూడదు, నేను పాపం చేశాను కదా, నేను పాపిని, నేను ఇంకా ప్రార్థన చేయకూడదు, నేను పాపం చేశాను కదా, నేను ఇంకా అసలు ఎవరితో మాట్లాడకూడదు, లేకపోతే ఎవరైతే దేవుడు నమ్ముకున్నారో లేకపోతే వాళ్ళతో కలవకూడదు అని చెప్పి ఆ విషయం, ఆ మైండ్ సెట్ మాత్రం ఎవరికి ఉండకూడదండి. ఎప్పుడైతే మనం ఒకవేళ మన విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా పాపం చేస్తే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక్కి రావాలి, దేవుడి దగ్గరికి టర్న్ అవ్వాలి, దేవుడి దగ్గరికి మళ్ళీ వెనక్కి రావాలి. వెనక్కి వచ్చిన తర్వాత దేవుడిని అప్పుడే మనం ఏం చేయాలంటే కన్ఫెషన్ చేసుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి, దేవా నేను చేసిన పాపని, నేను చేశాను ఈ పాపాన్ని, దయతో క్షమించు, నన్ను అంగీకరించు, నేను నీ కొరకు రోషంగా నమ్మకంగా జీవిస్తాను, ఈ చిన్న తప్పు నన్ను క్షమించు, ఏదో తెలుసో తెలియకో చేశాను ప్రభువా అని చెప్పి మనం దేవుడి దగ్గరికి మనం ఏం చేయాలంటే మరలా వెనక్కి రావాలి. మరలా వెనక్కి వస్తే దేవుడు ఆయన కృపను అనుగిస్తారు, మన విశ్వాసాన్ని కాపాడుతారు. ఇలాగా మన లైఫ్లో మనం పొందుకున్న విశ్వాసాన్ని, మన లైఫ్ని అలాగా మనం ఏం చేయాలంటే ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. అంటే ఆత్మీయ జీవితంలో వస్తాయి, మనకి శ్రమలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కరువులు వస్తాయి, ఉపద్రవాలు అన్నీ వస్తాయి. కానీ అన్నిటిని వచ్చాయని చెప్పి మనం ఏం చేస్తామంటే వాటిని విడిచిపెట్టి మనం బయటికి వెళ్ళిపోకూడదు. దేవుడు ఆల్రెడీ మన కోసం ఈ సిలువలో తన ప్రాణాన్ని ఆల్రెడీ అర్పించాడు. ఆ పాపాన్ని అంతా కూడా ఆయన మీద వేసుకుని ఏం చేశాడు, ఆయన చనిపోయాడు. ఓకే, దానికి శిక్ష అనుభవించాడు ఆల్రెడీ. సో నువ్వు మరలా పాపం చేస్తావని చెప్పి, అయ్యో నేను ఇలాగ అయిపోయినని చెప్పి మనం ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోవడం కాదు. ఎవరైతే అంతకుముందు చర్చికి వచ్చి లేకపోతే ఇప్పుడు చర్చ రాకుండా ఉన్నారో మీరందరూ వాళ్ళని ఏంటంటే మీరు ఒకసారి వెళ్ళి వారితో మాట్లాడండి, నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదు, ఎందుకు నీకేం ప్రాబ్లం ఉంది అని చెప్పి అడిగి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేసి దేవుడు తీరుస్తాడు, బాధపడకు అని చెప్పి వాళ్ళని కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసంలోకి తీసుకురావాలి. ఇదే కదా దేవుడు కోరుకుంటున్నాడు, అంతే కదండి. సో మన విశ్వాసాన్ని మనం మన లైఫ్ లాంగ్ అలాగా మనం కొనసాగించాలి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మన పాప స్థితి మనకి పూర్వము ఏదైతే మనం అంతకుముందు ఎలాగైనా బ్రతికి ఉండొచ్చు, అంతకుముందు నువ్వు ఘోరమైన పాప చేసి ఉండొచ్చు, ఘోరమైన తప్పుదం చేసి ఉండొచ్చు, లేకపోతే ఘోరమైనటువంటి అందరికీ అసహ్యకరమైనటువంటి క్రియలు చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మన పాత స్థితిని ఎప్పుడు చూడట్లేదండి. ఆయన ఎప్పుడు ఏం చూస్తున్నాడంటే మన ప్రజెంట్ సిచ్యువేషన్ని చూస్తున్నాడు అన్నమాట. సో నువ్వు పాత విషయాలను అస్సలు మనం పట్టించుకోకుండా ఈ ప్రజెంట్ లైఫ్ని మనం ఏం చేయాలంటే దాన్ని చూసుకోవాలి. ప్రజెంట్లో నేను ఎలాగున్నాను, దేవుడితోటి నేను ఎలా జీవిస్తున్నాను, ఎలా మంచిగా జీవిస్తున్నాను, అలాగా మనం చూసుకోవాలన్నమాట. సో పాపం చేశాం కదా అని చెప్పి మనం వెనక్కి వెళ్ళిపోయి నేను ఇంకా రాలేను. కొంతమంది అంటారు, నేను ఇంకా రాలేనురా, చర్చికి నాకు సంబంధం లేదు, నేను ఇంకా వాడితో మాట్లాడలేను అని చెప్పి అనుకుంటాం. అలా ఉండకూడదు. దేవుడు మన కోసం ఆల్రెడీ సిలువలో పాపానికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాన్ని ఆల్రెడీ ఆయన పొందేశారు కదా. మన చిన్న చేసిన తప్పులు బట్టి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి నేను పాపినంటే దానికి మీనింగ్లెస్ కదా. నేను పాపినంటే నువ్వు పాపివే, కానీ ఏమంటాడు ఆయన, నువ్వు మరలా రా, నా దగ్గరికి రా, నేను నీకు మళ్ళా మంచి లైఫ్ ఇస్తాను, మళ్ళీ నా దగ్గరికి వచ్చే, నేను జాగ్రత్తగా నేను చూసుకుంటాను అని చెప్పి అంటున్నాడు. సో దీన్ని మనం కొనసాగించినట్లయితే లాస్ట్కి మనం ఇలాగా మన విశ్వాస జీవితాన్ని ప్రతిరోజు మనం సరి చేసుకుంటూ మనల్ని పరీక్షించుకుంటూ ఇంటర్నల్గా చూసుకుంటూ వస్తే ఆయన మరలా ఎప్పుడు వస్తున్నాడు, ఆయన మరలా మన మధ్యకి రాబోతున్నాడు. అవును కదండి, ఆయన మరలా మన మధ్యకి రాబోతున్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ పొందుకున్నటువంటి విశ్వాసాన్ని మనం దాన్ని లైఫ్ని అలాగా మనం కొనసాగించుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయన వచ్చినప్పుడు మనం ఎలాగుంటాం, మనం నిందారహితుడిగా ఉంటాం, అంతే కదా. ఆయన ముందు మనం నీతిమంతులుగా కనపడతాం, ఆయన ముందు మనం చాలా నిర్దోషులుగా కనపడతాం. సో ఆయన తీసుకెళ్ళినప్పుడు పరలోక రాజుల్లో మనం ఎలా ఉంటామంటే ఆయనతోటి ఏకంగా మనం జీవించగలదు అనమాట. సో పాపం గురించి అయితే మనం డౌట్ పడాల్సిన పని లేదండి. ఒకవేళ మనం పాపం చేసినట్లయితే ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఆ ప్రాయశ్చిత్తం ఆల్రెడీ సిలువలో ఆయన పొందారు.
ఆ పొందుకున్నటువంటి ఆ యొక్క ఏదైతే మన రక్షణ ఉందో దానిని మన లైఫ్ లాంగ్ని మనం ఏం చేయాలి, మనం చనిపోయేంత వరకు. అంటే మన క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే చర్చ్కి వచ్చేసి చర్చిలో వాక్యం వినేసి వెళ్ళిపోయి వారం అంతా కూడా నా ఇష్టానుసారంగా నేను జీవించేసి మళ్ళీ చర్చికి వచ్చి పాపం చేస్తానంటే తప్పు, అది చాలా తప్పు. అంటే తెలిసి చేసిన పాపం ఉంటుంది, తెలియక చేసిన పాపం ఉంటుంది. తెలియక చేసిన పాపానికి దేవుడు ఏముంటుందంటే మనకి క్షమాపణ ఉంటుంది. అదే నేను చేసిన పాపానికి నాకు తెలుసు, పాపం అనేది నాకు తెలుసు, ఆ పాపాన్ని నేను మళ్ళీ 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 నేను పాపం చేసుకున్నానంటే దాన్ని ఏమంటారు, అది కుక్క ఏమంటారు, దాన్ని వాంతిని తింటదంట. ఫుల్గా కుక్క వాంతిని కక్కేసుకుంటుందంట, మళ్ళీ కాసేపు ఆగి వచ్చి ఏం చేస్తుంటుంది, తినంటుంది. ఎంత అసహ్యం అది. అంటే అది పాపం అని తెలుసు, పాపం అని తెలిసిండు కూడా మళ్ళా అదే పాపాన్ని మనం రిపీట్ చేస్తూ కూర్చుంటుంటే ఇంకా దాన్ని మనం ఏమంటారు, దానికి శిక్ష ఉండదు. దానికి ఏంటంటే శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. సో మనం ఏంటంటే దాన్ని మానేయాలి. దానికి ఆల్రెడీ దేవుడు శిక్ష మనకి శిలువలో బలయమయ్యారు కాబట్టి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇంకా చేసుకోవచ్చు ఏంటంటే విలాప వాక్యములు 33వ అధ్యాయము 33 వచనం ఒకసారి చదువుతానండి. మూడో అధ్యాయము 33 వచనం. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైనను బాధ అయినను కలగచేయడు. అంటే దేవుడు ఏమంటాడంటే నేను ఎవరిని ఇంటెన్షనల్గా నేను ఎవరిని బాధ పెట్టను, ఎవరిని అసలు నేను బాధ పెట్టను. అంటే నాకు ఏంటంటే మీ మీద చాలా ప్రేమ ఉంది, మీ మీద నాకు చాలా ఇష్టం ఉంది. నేనేమో మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో అనుకుంటున్నారేమో, నేను అలాగే మిమ్మల్ని ఏమీ చేయట్లేదు. అంటే నేను క్షమించేసిన ఆల్రెడీ, నాకు ఏ మాత్రం బాధ లేదు మీ మీద, ఏ మాత్రం కూడా నాకు ద్వేషం లేదు, మళ్ళీ నా దగ్గరికి తిరిగి రమ్మంటున్నాడు. అలాగే యెహెజ్కేలు 18:23 వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు 18:23 వచనం. దుష్టుల మరణం నందుటి చేత నాకెంత మాత్రం సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన తిద్దుకుని బ్రతుకుటయ్యే కదా నాకు సంతోషం అంటున్నాడు. అంటే దుష్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించుట ఆయనకి ఏమాత్రం కూడా సంతోషం కాదు. ఏమంటే నాకు దానివల్ల నాకు ఏ మాత్రం కూడా లైఫ్ లేదు. ఇందాక మనం తల్లిదండ్రుల గురించి మాట్లాడుకున్నాం కదా, కొడుకులు పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడు సంతోషం, పిల్లలకి వాళ్ళు బాగా సెటిల్ అయ్యి ఒక మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ జీవిస్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది. అదేవిధంగా దేవుడు మన అందరినీ సృష్టించారు ఈ లోకంలో సృష్టించిన తర్వాత మనం ఏం చేయకూడదు అంటున్నాడు ఆయన. దుష్టులు మరణం ఉందంటే నాకు ఏమాత్రం కూడా సంతోషం లేదంటున్నాడు ఆయన. నాకు సంతోషం కాదు, నువ్వు అలా చనిపోతే నాకు సంతోషం కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నీ కోసం నేను చనిపోయాను కాబట్టి నువ్వు అలాగొద్దు, మళ్ళీ నువ్వు వెనక్కి రా, నువ్వు ఎందుకు అలా ఉంటావో, నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి మంచి లైఫ్ జీవించి నీకు మంచి లైఫ్ నేను ఇస్తాను అని చెప్పి దేవుడు అంటున్నాడు కదా. అదేవిధంగా యెహెజ్కేలు మరలా చూడండి ఒకసారి 33వ అధ్యాయము 11వ వచనం. అది అయిపోయింది కదండి ఆల్రెడీ. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి ఒకసారి. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యంగా ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు. ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలననే కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడి ఉన్నాడు. సో ఇక్కడ చూడండి, మనం అనుకుంటాం మన విశ్వాసంలో బాగా అయిపోయిన తర్వాత యేసుడు రాకడ వచ్చేయాలి, ఇంకెంతకాలం నేను మంచిగా జీవించాలి, నా వల్ల కాదు బాగా జీవించడం, నా వల్ల కాదు ఇంకెంతకాలం నేను బూతులు తిట్టుకోకుండా ఉండాలి, ఇంకెంతకాలం నేను ఏం చేయాలి, మూవీస్ సినిమాలు చూడకుండా ఉండాలి, ఎంతకాలం నేను ఏలా ఉండాలి, దేవుడు వచ్చేస్తే బాగుండు కదా, దేవుడు వచ్చి పోతే బాగుండు కదా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అది కాదండి. మనం పొందుకున్న విశ్వాసం ఆయన ఎందుకు అలాగా హోల్డ్ చేస్తున్నాడంటే, మనల్ని ఎందుకు అలాగా హోల్డ్ చేస్తున్నాడు రాకండి, ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నాడు, ఆయన రక్షణ పొందాలని చెప్పి. అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని మనం దేవుడు రాకడ కావాలని అనుకుంటే మన అందరూ కూడా రక్షించబడాలంటే ఏం చేయాలండి, సువార్తని వెదజల్లాలి, ప్రతి ఒక్కరికి సువార్తని మనం విస్తరించాలి. అంటే మనం చర్చికి వచ్చి
మన దేవుల్లో ఉండి మన లైఫ్ గురించి సెల్ఫ్ గురించి మనం చూసుకుంటే సరిపోతుందంటారా? కాదు. ఏంటది? మనం పొందుకున్న విశ్వాసాన్ని మనం పనిచేస్తున్న చోట, మనం పొందుకున్న విశ్వాసాన్ని నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తున్నావో, ఎక్కడైతే పని చేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు వర్క్ చేస్తున్నావో, ఎక్కడైతే నువ్వు చదువుకుంటున్నావో, ఆ చదువు దగ్గర నువ్వు దేవుడి మీద విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తే, నీ క్రియలు చూసినప్పుడు ఎవరైతే నాన్ బిలీవర్స్గా, నాన్ క్రిస్టియన్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమవుతారండి? రక్షించబడతారు. అంటే కొంతమంది అనుకుంటారు, మనం ఏమనుకుంటాం అంటే, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, అలా మన ఏదైనా క్రిస్టియన్స్గా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనం ఏమనుకుంటాం? అది నాన్ బిలీవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారండి? ఏ క్రిస్టియన్ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అంటారు. అదే కదా, అంటే క్రిస్టియన్ ఏంటరా నువ్వు ఇలా చేస్తున్నావు అంటే వాళ్ళకే తెలుసు అంటే మనం చాలా పర్ఫెక్ట్గా ఉంటామని చెప్పి వాళ్ళకి తెలుసు. క్రిస్టియన్స్ అంటే ఏంటంటే చాలా చక్కగా జీవిస్తారని, చాలా నీతిమంతులుగా జీవిస్తారని, చాలా యథార్థపరులుగా జీవిస్తారని వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, ఏంట్రా క్రిస్టియన్ ఏంటి నువ్వు ఎలా చేస్తున్నావు అంటాడు. అంటే క్రిస్టియన్ అనేది ఒక ముద్ర పడిపోయింది. ఏమని? మంచిగా జీవిస్తారు, ఎవరి దగ్గర అబద్ధం మాటరు, వాళ్ళు నీతిగా జీవిస్తారు, ఎవరిని బూతులు తిట్టరు, ఎవరిని ద్వేషించరు, ఎవరిని ఏం చేయరు అని చెప్పి అనుకుంటారు. ఈ ముద్ర కావాలంటే మనం ఏం చేయాలి? మనం దాన్ని మన క్రిస్టియన్ లైఫ్ని కాపాడుకోవాలి. ఈ క్రిస్టియన్ లైఫ్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? మనం పొందుకున్నటువంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే, రోజుకు ఒకసారి మనం పడుకునేటప్పుడు ఏం చేయాలంటే, ప్రతిరోజు ఒకసారి ఈ రోజంతా కూడా నేను ఎవరైనా బాధ పెట్టానా, నేను ఇతరులను ఏమైనా దూషించానా, ఇతరులు నేనేమైనా చాడీలు చెప్పానా, లేకపోతే ఎవరో చేసిన తప్పుని నేను చేసిన తప్పుని ఎవరి మీదకో తోసేసానా, లేకపోతే ఇంకా మనం ఏంటంటే ప్రతిదినం కూడా మన ఈ లైఫ్ని మనం ఏం చేసుకోవాలంటే, మనం సెట్ చేసుకుని సరి చేసుకుంటూ ఉండాలి. మనం ఏం చేయాలంటే దాన్ని చూసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఒక చెక్ లిస్ట్. అంటే మనం ఊరు వెళ్ళినప్పుడు మనం బాక్స్ పెట్టుకుంటున్నానా, బుక్ చేసుకున్నాను, ఇంకేంటి ఓహో టైం ఎంత అయింది, ఓహో వచ్చేస్తున్న ట్రైన్, వెళ్ళిపోవాలి. అంటే మనం ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అక్కడ ఒక సిద్ధపాటు కలిగి మనం ఉన్నాం కదా. అదేవిధంగా మన విశ్వాసాన్ని కూడా మనం ఏం చేయాలంటే, మన ప్రతి దినము కూడా మన లైఫ్లో మనం ఏం చేసుకోవాలి? ఒక చెక్ లిస్ట్ని మనం పెట్టుకోవాలి. మనం అల్టిమేట్గా మనం ఎవరినో మెప్పించాలని కాదండి నేను చెప్పేది. ఇప్పుడు నేను వాకింగ్ చెప్తున్నానంటే మీరందరూ దేవుళ్ళలో ఉండాలని నేను చెప్తున్నాను అంతే. నేను మిమ్మల్ని అందరినీ ఏదో మీ అందరి ముందు నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం కాదు. మనం అల్టిమేట్గా మనం ఎవరు కనపడాలి? మనం కనపడవలసింది దేవునికి కనపడాలి. ఎవరు చూసినా చూడపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోపోయినా, ఎవరు నేను నింద వేసినా నింద వేయకపోయినా, ఎవరు నిన్ను అపహాస్యం చేసినా చేయకపోయినా, నీ విశ్వాసం నువ్వేం చేయాలండి? కొనసాగించాలి. ఎవరు చూడలేదు కదా అని చెప్పి నువ్వు పాపం చేస్తే దానికి శిక్ష మాత్రం కంపల్సరిగా నీకు ఉంటుంది. సో అది కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు, అవును కదండి, ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడు. సో నీ విశ్వాసాన్ని నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోవాలంటే దేవుడితో చేసుకోవాలి కంపారిజన్. మన విశ్వాసాన్ని మనం ఎవరితో చేసుకోకూడదు కంపారిజన్ అంటే, మన తోటి విశ్వాసులతోటి మనం కంపేర్ చేసుకోకూడదు. మన తోటి విశ్వాసంతో మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. మన విశ్వాసం ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవాలంటే, యేసు ప్రభువారు ఆయన పొందిన మంచి లైఫ్, ఆయన పొందినటువంటి గొప్ప జీవితాన్ని, మనకిచ్చిన గొప్ప జీవితాన్ని మనం ఏం చేయాలంటే, మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు ఆయనతోటి ఇలా చూసుకుంటూ, దేవా ఈరోజు నేను ఏమన్నా తప్పు చేశానా, ఇంకా నాలో ఏమన్నా నీకు ఆయాస్కరమైన పాపం ఉందా, నన్ను క్షమించు ప్రభువా, నేను ఇంకా రేపొద్దునికి నేను ఇంకా మంచిగా ఎలా జీవించాలి నాకు చెప్పు ప్రభువా, నేను ఇంకా నీతిమంతుగా జీవిస్తాను, ఇంకా నేను దోషిగా జీవిస్తాను అని చెప్పి మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు కూడా మనం చూసుకుంటూ ఉండాలి. మన లైఫ్ను మనం కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకుంటే మనం ఏమవుతామంటే, మనం ఒక మంచి పరిపూర్ణమైనటువంటి విశ్వాసగా మనం తీర్చిదిద్దపడతాం. సో ఇంకా నేను చాలా చెప్పాలని ఉంది. మన పాపని ఆయన ఆల్రెడీ సిలువలో బలయ్యారు కాబట్టి, ఒకవేళ నువ్వు ఏమైనా ఈరోజు ఏమన్నా ఆ పాపని ఎవరు ఆల్రెడీ చేశాను కదా, నాకు ఎలా శిక్ష వస్తుందని అనుకున్నా, ఒకవేళ ఇలా థింక్ చేస్తున్నట్లయితే, దేవుడు యేసుప్రభు గారు ఆల్రెడీ మన కోసం మన ప్రతి పాపాన్ని, మనం చేయబోతున్న పాపాన్ని గురించి, లేకపోతే మనం చేస్తున్న ప్రతి పాపాన్ని గురించి కూడా ఆల్రెడీ ఆయన సిలువలో బలి అయిపోయారు. ఆయన ప్రాయశ్చిత్తాన్ని ఆల్రెడీ పొందారు. ప్రాయశ్చిత్తం అయిపోయింది, ఆ లైఫ్కి ఆల్రెడీ ప్రాయశ్చిత్తం అయిపోయింది. సో మరలా మనం చేయడం లేదు. ఇంకా అయ్యో గిల్టీ గురించి ఏం అవసరం లేదు. ఇప్పుడే అంటున్నాడు యేసయ్య, నా దగ్గరికి మరలా నువ్వు తిరిగి వస్తావా, నేను నీకు మంచి లైఫ్ ఇస్తాను, నువ్వు మరలా నా దగ్గరికి వస్తావా, నీకు మంచి లైఫ్ ఇస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన సంఘబిడ్డలారా, నా గ్రామస్తులారా, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మన పక్క వాడిని మనం కంపేర్ చేసుకోకూడదండి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే
ప్రభువైన యేసుక్రీస్తు అండి. అంటే మనం ఎలా చూస్తామంటే పక్కోళ్ళ పిల్లలతో మనం కంపేర్ చేస్తాం. అది కాదండి. మన పిల్లోడు దేవునికి నమ్మకంగా ఉన్నాడా, అది కంపారిజన్. అరే ఏంటి వాడికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, అది కాదండి. మన పిల్లోడు దేవునికి కరెక్ట్గా ఉన్నాడా, లేకపోతే వాడు అలాగా ఉంటాడు, ఇది మనం చూసుకోవాలి. అంటే ప్రతిదాన్ని కూడా మన దేవునితోటి మనం కంపేర్ చేసుకుంటూ మన లైఫ్ని మనం లీడ్ చేస్తే ఒక పరిపూర్ణమైన విశ్వాసంగా మనం జీవిస్తాము. మన పొందుకున్న విశ్వాసాన్ని కాకుండా తర్వాత దీన్నే మన తరతరాలకి మనం క్యారీ చేయాలి. క్యారీ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు యెహోషువ, ఇప్పుడు మోషే, వీళ్ళందరూ ఉన్నారు కదా, గొప్ప సైన్యాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఒక గొప్ప ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ లోకానికి, అదే ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన లైఫ్ అలాగా తీసుకుంటూ ఒకనొక స్టేజ్ వచ్చింది. ఆయన ఏమన్నాడు, నేను అది అయిపోయింది, తర్వాత ఇచ్చేస్తానని చెప్తున్నాడు. అవును కదండి. తర్వాత ఎవరికి ఇచ్చాడు, యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ ఏం చేశాడు, ఆయన కూడా అలాగా తీసుకెళ్ళి మొత్తానికి ఫైనల్గా కానాను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఇక్కడతో అయిపోయింది కదండి. సో ఏంటంటే మనం పొందుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని, మనం పొందుకున్నటువంటి విశ్వాస జీవితాన్ని, మనం పొందుకున్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని మన తరతరాలకి దాన్ని కంటిన్యూ చేయాలి. అపోస్తలుడైన పౌలు ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రతి చోటకి వెళ్ళి సువార్త ప్రకటించారు. సమయమందును అసమయమందును, లేకపోతే చాలా వాడల్లో ప్రయాణం చేస్తూ చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ సిచ్యువేషన్లో, కష్టాలైన శ్రమలైన సువార్త ప్రకటించారు. ఆయన పొందుకున్నటువంటి విశ్వాస జీవితాన్ని, లేదా ఏదైతే వాక్యాన్ని ప్రకటించారో ఆయన ఏం చేశారు, వెళ్ళిన చోటల్లా సువార్త చర్చెస్ని కన్స్ట్రక్ట్ చేశారు. చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలా చేయడం వల్లే కదా ఆ సువార్త ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. అవును కదండి. వాళ్ళంత కష్టపడ్డారు కాబట్టే ఆ సువార్త ఏమైంది, ఇప్పుడు వరకు మన దాకా వచ్చింది. సో మన దాకా వచ్చిన సువార్తను మనం మనతోటి ఆపేసుకుంటామా? లేదు. మనం ఏం చేయాలంటే మన తరతరాలకు, మన పిల్లలకు, మన మనవరాలకు మనం తీసుకుని వెళ్ళాలి. సో మీరు పొందుకున్నట్టే ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయాల్లో మీరు పెట్టుకుని దేవుని కోసం రోషంగా జీవించాలని ఈ క్రాస్ వర్డ్స్ మనం ధ్యానిస్తే ఉన్నప్పుడు, ఏదో ఈరోజు శుక్రవారం కదా చర్చికి వచ్చేసాము, ఈరోజు నేను పని మానేసాను, నేను ఉపవాసం ఉన్నాను, దేవుడు నన్ను చూసుకుంటాడులే, ఇవన్నీ కాదండి. మనం వచ్చామా, ఏదన్నా మనల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అంటే ఏదైతే మనల్ని టచ్ చేస్తుందో ఆ వాక్యాన్ని అక్కడే మనం దానికి సరెండర్ అయిపోవాలి. అక్కడే మనం సరెండర్ అయిపోవాలి వాక్యాన్ని. ఇంకెన్నిసార్లు మనం పాస్టర్ గారు చెప్తారు మారాలి ఎన్నిసార్లు చెప్తారు మనకి? లేదు కదా. సో యాజ్ ఎ క్రిస్టియన్గా మనం దీన్ని నిలిపించుకోవాలి. మనకి ఇదేమంటున్నాడంటే, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. ఏమంటున్నాడు, మనం త్వరగా ఇంకెవరైతే రక్షణ పొందలేదో రేపు 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 అని ఎవరైతే మనకి దాని ఏమంటారు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారో, ఎరా బాప్తిజం తీసుకోవాలని అంటే ఏమంటాడు, ఇప్పుడు కాదులేరా అంటారు. ఇప్పుడు కాదులే అంటాడు. ఒక సామెత చెప్తాను చూడండి. ఇలాగే ఒక ఊళ్ళో ఉన్న వ్యక్తి పాపం పాస్టర్ గారు వచ్చి అడుగుతున్నారంట, అరే నువ్వు బాగానే ఉన్నావు కదా, బాప్తిజం తీసుకోండి అంటే, పల్లది పాస్టర్ గారు అండి అని చెప్పన్నాడంట. అని చెప్పిన తర్వాత ఆయన ఏమయ్యాడు, బయటికి వెళ్ళాడంట బండి వేసుకుని బయటకు వెళ్ళిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, లాస్ట్లో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తున్నప్పుడు ఆయన వచ్చి చాలా ఏం చేస్తున్నాడంటే, చాలా దీనంగా ఆయన పాస్టర్ గారికి చూస్తున్నాడు. అంటే ఇంకా ఆల్మోస్ట్ అనమాట. అంటే ఆయన ముందే దేవుళ్ళలో రక్షణ పొంది, దేవుళ్ళలో బాప్తిజం తీసుకుని నమ్మకంగా ఉన్నట్లయితే ఆయనకి ఏమొచ్చిన, మనకి కొంత రక్షణ వచ్చిన ఆయనకి, అంటే పరలోకంలో ఆయన కూడా ఉంటును. కానీ ఏం చేశాడు, రక్షణని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. మన చర్చిలో ఇంకా ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో, నేను మిమ్మల్ని బ్రతిమాలడం అంటే ఏంటంటే బ్రతిమాలుతున్నాను, ప్రతి ఒక్కరు కూడా బాప్తిజం తీసుకుంటారు. ఇదే అనుకూలమైన సమయం. రేపు అనేది మన చేతుల్లో లేదు. ప్రతి ఒక్కరు కూడా బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత విశ్వాస జీవితంలో కొనసాగాలి. విశ్వాస జీవితంలో కొనసాగిన తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, కొనసాగించాలి. లైఫ్ లాంగ్ మనం కొనసాగించాలి. అప్పుడు మనం నిర్దోషినిగా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనం నిలబడతాం. కాబట్టి మనం నిత్యరాజ్యంలో ఆయనతోటి మనం ఒక మంచి సమూహంతో మనం పొందుకి మనం నిత్యరాజ్యంలో మనం జీవిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరిలో ఈ యొక్క వాక్యాన్ని మన వేడుకల్లో దీవించి ఆశీర్వదించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, గొప్ప దేవ యేసయ్య నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయన తండ్రి, మేము చెప్పినటువంటి ప్రతి మాటను నాయన మా యొక్క చర్చ్ మెంబర్స్లో ప్రభా, ఆన్లైన్లో ప్రభా చూస్తున్న ప్రతి ఒక్కరిలో నాయన ఈ విశ్వాసాన్ని నాయన ప్రభా స్థిరపరచండి.
ఏదో నైనా ఒక తండ్రి ఒక ఆచారబద్ధంగా కాకుండా ప్రభా తండ్రి ప్రతి దినము తండ్రి మేము పొందుకున్నటువంటి నాయన మా యొక్క స్పిరిచువల్ లైఫ్ని నాయన నీ ఎదుట మేము పెట్టుకొని మంచిగా నీ ఎదుట నేను సరిగ్గా ఉన్నానా, లేకపోతే నీ ఎదుట నేను మంచిగా ఉన్నానా అని ప్రతిరోజు తండ్రి నాయన ప్రభా నేను పరీక్షించుకుంటూ నాయన నీ యందు చూస్తూ నీ విశ్వాసంలో కొనసాగించడానికి మాకు వస్తున్నటువంటి ప్రతి శ్రమను, ప్రతి కష్టాన్ని, నాయన ప్రతి విధమైనటువంటి శోధనని ప్రభా జయించడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఆయన తండ్రి మమ్మల్ని అందరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఎవరైతే తండ్రి వారి జీవితంలో వారి హృదయాల్లో మారు మనసును నాయన వారు పొందిన్నారో తండ్రి ఇప్పుడే తండ్రి నాయనగా వారికి నాయన ఇప్పుడే వారి హృదయాల్లోకి మిమ్మల్ని రమ్మని నేను అడుగుచున్నాను తండ్రి. మీరే వారి జీవితంలో క్రియ జరిగించమని అతి త్వరలో ప్రభా ప్రతి నాయన ఒక్కరూ తండ్రి బాప్తిసం పొందడానికి నాయన మీరే మార్గాలు తెరవమని సహాయం ఇచ్చమని ఇంకనూ తండ్రి వాళ్ళందరినీ విశ్వాసాలు బలపరచమని ఆయన విన్న వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుకోకుండా ప్రభా వాక్యాన్ని క్రియలో చూపించి నీ యందు రోషముగా నమ్మకంగా గొప్ప సాక్షిగా జీవించడానికి సహాయం కృపను ఇచ్చమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రియ కుమారుడు మార్చుకుని అన్న ప్రభుని యేసుక్రీస్తునామములో చిన్న ప్రార్థన అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, ప్రోత్సహించాలి. చక్కని మాటలు